వందే మాతరం దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుంది అన్న ఓవైసీ. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన వందే మాతరం జనగణమన పాడినప్పుడు దేశ వైవిధ్యం కళ్ళ ముందు కదలాడుతుందన్న ఓవైసీ. వందే మాతరం ఒక పూజా విధానాన్ని చూపుతుందని వ్యాఖ్య. ఇట్లాంటి వ్యక్తులు మన దేశంలో ఎందుకు ఉండాలి? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. మహనీయుడు బంకిం చంద్ర చటర్జీ 1875లో ఈ భారతదేశం కోసం స్వాతంత్ర సంగ్రామాన్ని నడుపుతందుకు వందే మాతర గేయాన్ని రచించింది. ఆ తర్వాత 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ వందే మాతర గేయాన్ని ఐఎన్సి సెషన్లా ఆలపించారు. ఆనాటి నుంచి స్వతంత్ర సమరయోధుని నోట ఒకటే మాట, వందే మాతరం. అంటే తల్లి నీకు వందనమని ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసిన మహనీయులను స్మరించుకోకుండా ఈరోజు వందే మాతర గేయాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం ఓవైసీ చేస్తుంది. ఇలాంటి వ్యక్తులని తరిమి కొట్టాలి. ఓవైసీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఎంఐఎం పార్టీ అధినేతవి. అంటే నీ పూర్వీకులు ఎవరు? నిజాం నవాబ్ అలీ ఖాన్, కాసిం రజ్వీ, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళు నీ పూర్వీకులు. కాబట్టి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, స్వతంత్ర యుద్ధమ సమయంలో ఈవెన్ ముస్లింస్ కూడా వందే మాతర నినాదాలు చేసుకుంటూనే స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపిర్రు. వాళ్ళు కూడా నాయకత్వం వహించరు. దేశానికి స్వతంత్రం సిద్ధించింది. మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విడగొట్టిరు. ఈరోజు నువ్వు కూడా అదే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా మారు. వందే మాతర గేయాన్ని ప్రెసిడెంట్ ఆమోదం పొందితే అప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే పాయింట్లు దడుస్తాయి మీకు. ఒకవేళ అట్లాంటి స్టేట్మెంట్లు అప్పుడు ఇచ్చినావు అనుకో, ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. ఆగు, ఒక 2-3 రోజులు ఆగు, నీకు అదే గతి పడుతుంది. కానీ పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వందే మాతరం బిల్లు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసాదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ చట్టం దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే ఈయన వర్షన్ ఏందనంటే కేవలం నేషనల్ ఫ్లాగ్ జనగణ మాత్రమే, ఆటికి మాత్రమే రక్షణ ఉండాలి, వందే మాత్రాన్ని అగౌరవపరిచిన ఏం కాదని ఓవైసీ మాట్లాడుతుండు. ప్రెసిడెంట్ 1950లోనే వందే మాతరాన్ని నేషనల్ సాంగ్ ప్రకటించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలా ప్రకటించిర్రు. నేషనల్ యాంథమ్ కి ఈక్వల్ గా చూడాలి వందే మాతరాన్ని కూడా అని చెప్పిర్రు. కానీ మీ మద్దతుతోటి ఏదైతే రేవంత్ రెడ్డి తరచుగా అంటుండో కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్, ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్ అన్నట్టు నెహ్రూ కూడా ఆ విధి విధానాన్ని అనుసరించిండు. రేవంత్ రెడ్డి తప్పేం లేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధి విధానాలు అయితే అనుసరించిర్రో అదే విధి విధానాలని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పిండు. అంతే. అంటే ఇక్కడ ముస్లిం లీగ్, మీది ఎంఐఎం పార్టీ కాదు, వాస్తవానికి ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఇన్ని రోజులు వందే మాతరానికి తగిన గౌరవం దక్కలేదు. ఈ రోజు ఎన్డీఏ సర్కార్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక మంచి విధి విధానాలతోటి వందే మాతర పూర్తి గేయాన్ని నేషనల్ సాంగ్ ప్రకటించి రాజ్యాంగ రక్షణను కూడా కల్పిస్తుందనంటే అది వాళ్ళ గొప్పతనం. దాన్ని కీర్తించకుండా ఈ రోజు స్వతంత్ర సమర యోధుల ఆత్మ ఘోషిస్తుంది. నీ మాటలు వింటే ముస్లిం మహానాయకుల ఆత్మను కూడా ఘోషిస్తాయి. ఇలాంటి ఎదవల భారతదేశంలో పుట్టింది అని. జనగణమన వందే మాతరంల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జాతీయ గీతమైన జనగణమన పాడినప్పుడు భారతదేశ వైవిధ్యం, ఇక్కడి ప్రజల ఐక్యత కళ్ళ ముందు కదలాడుతాయని, అయితే వందే మాతరం మాత్రం ఒక నిర్దిష్ట పూజా విధానాన్ని, దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. జనగణమన వందే మాతరం భరతమాతకి 2 కళ్ళ లాంటి, అది గుర్తుంచుకో. ఫస్ట్ ఇక్కడ వందే మాతర గేయాన్ని పాడినప్పుడు ఆ దేవతల పేర్లు వస్తాయి కాబట్టి పాడకూడదు అనేది ఓవైసీ వర్షన్. నువ్వు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పేరు కూడా మారుస్తాం, భాగ్యనగరం అని పేరు పెడతాం. నువ్వు పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తుపెట్టుకో ఓవైసీ. ఇది హిందుస్థాన్ హైదరాబాద్. ఆ హైదరాబాద్ పేరు కూడా మారుస్తాం, భాగ్యనగరం అని పేరు పెడతాం. అప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తామో చూస్తాం. రేపు డీలిమిటేషన్ లో మీకు గతి ఏమవుతుందో చూస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భారతదేశంలో ఉండుకుంటా, భారతదేశ వనరులను వాడుకుంటా, భారతదేశంలో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తూ వందే మాతరాన్ని అగౌరవపరిచే విధంగా వందే మాతరం ఆలపించరా? మీ పనేందో చెప్తాం. ఒక్క 4-5 రోజులు ఆగండి. ఈ సందర్భంగా 1950 నాటి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ నాటి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి పార్లమెంటరీ తీర్మానం లేకుండానే వందే మాతరానికి జాతీయ గేయ హోదా ఇవ్వడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. చరిత్ర నేను చెప్తాయినిగా. నెహ్రూ కేవలం జనగణమనకు ప్రాధాన్యం ఇస్తుంటే ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు తిరగబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే అప్పటికప్పుడు ప్రెసిడెంట్ గారు తీర్మానం చేసిర్రు. ప్రెసిడెంట్ అంటే హెడ్ ఆఫ్ ది నేషన్ స్టేట్. చట్టం గురించి తెలిస్తే మాట్లాడు. క్లియర్ గా 51 ఆఫ్ ఏ ఆర్టికల్ లా వందే మాతరం
జనగణమన రెండు భారతమాతకి రెండు కళ్ళ లాంటి అని అర్థం వచ్చేటట్టు క్లియర్ గా రాసిర్రు. వీలైతే పోయి రాజ్యాంగాన్ని చదువు, చరిత్ర తెలవకుండా మాట్లాడకు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మీ పూర్వీకులు పోతే కదా మీకు ఆ పాఠాలు చెప్పేది. మహమ్మద్ అలీ జిన్నా దేశాన్ని విడగొట్టే కార్యక్రమంలో ఉండు, నిజాం నవాబ్ ఇక్కడ ప్రజలను అణిచివేస్తూ ఉండు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పోతే తెలిసేది వందే మాత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటిదనేది. పోక అప్పుడు ఇంట్లో పండుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నేషనల్ సాంగ్ కి రాజ్యాంగ రక్షణ కల్పించినా కూడా వ్యతిరేకిస్తురంటే వీళ్ళని మనం ఏమనాలి? అలాగే ఈయన ఏమంటుండు, ముఖ్యంగా ఆర్టికల్స్ 25, 26, 29 కింద లభించే మత స్వేచ్ఛను, సాంస్కృతిక హక్కులను ఈ బిల్లు కాలరాస్తుందని ధ్వజమెత్తారంట. ఇప్పుడు ఆర్టికల్ 25, 26, 29 కంటే ప్యాట్రియాటిజం ముఖ్యం, జాతీయవాదం ముఖ్యం, ఫస్ట్ నేషన్ ఆ తర్వాతనే రిలీజియన్. గుర్తుపెట్టుకో, నువ్వు ఉంటున్నది భారతదేశంలో, అది గుర్తుపెట్టుకో. మైనారిటీలకు కూడా హక్కులు కల్పించిన గొప్ప దేశం భారతదేశం. నీకు ఈ రోజు వందే మాత్రం పాడడానికి ఒళ్ళు బద్దకమా, ఒళ్ళు బలపా? మత స్వేచ్ఛ అంటున్నావు కదా. ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఆ ఇండోనేషియా కరెన్సీ మీద ఎవరి విగ్రహాలు ఉంటాయో తెలుసా? ఎవరి చిత్రాలు ఉంటాయో తెలుసా? గణపతి చిత్రాలు ఉంటాయి. అలా హెరిటేజ్ లా శివుణ్ణి ఒక గొప్ప దేవునిగా కొలుస్తారు. తెలుసుకో. మన అన్నాడుగా, ఇండోనేషియా ప్రెసిడెంట్ అన్నాడు కదా, నా డిఎన్ఏని ట్రేస్ చేస్తే ఇండియన్ డిఎన్ఏ బయటపడుతుందని. మైనారిటీలకు హక్కులు కల్పిస్తున్న అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈరోజు నువ్వు నేషనల్ సాంగ్ నే విమర్శించే స్థాయికి ఎదిగినావనంటే ఇక నీకు జైలే గతి కావాలి. అతి త్వరలో ఇంకొకసారి ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తర్వాత అయితే నువ్వు విమర్శించరాదు ఇట్లా. అప్పుడు ఏం చేస్తారో, అమిత్ షా గారు ఏం చేస్తారో, పోలీస్ శాఖ ఏం చేస్తుందో, న్యాయస్థానాలు ఏం చేస్తాయో అప్పుడు చూద్దాం. జిన్నా లెక్క జిన్నా వారసత్వం పొంది ఈరోజు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఏందా విధి విధానాలు? మీ ముస్లిం సోదరులే నిన్న రాజ్యసభలో కూడా వ్యతిరేకించరు కదా. మీ ముస్లిం సోదరులే కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇలాంటి వ్యక్తులని దేశంలో ఉండనీయకూడదు. ఇట్లాంటి వ్యక్తులుంటే మతాల మధ్య విద్వేషాలు వస్తాయి, దేశ సమగ్రత దెబ్బతింటది. ఎంఐఎం అంటే ముస్లిం లీగే. జిన్నా విషయాన్ని వీళ్ళు కొనసాగిస్తుర్రు, అంతకు మించి ఏం లేదు.